నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలంలో బట్టేపాటి నరేందర్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ పనితీరుపై మండిపడ్డారు. నాయకులకు మరి ముఖ్యంగా మండల ప్రజలకు అలాగే కోవూరు నియోజకవర్గ ప్రజలకు నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా నూతన సంవత్సరం మరియు రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మనం ప్రెస్ మీట్ పెట్టేదానికి కారణం ఏంటంటే కొన్ని మీతో పంచుకోవాలని అలాగే ఈ యొక్క విషయాలు కొద్దిగా జనాల్లో కూడా చేరాలని కూడా అనే ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాంట్లో ముందుగా రైతులు దాదాపు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 20 నెలలు ఏర్పడింది. ఇంకా కళ్ళు తెరిచేటప్పటికి 2 ఏళ్ళు కూడా పూర్తి కావాల్సిన పరిస్థితిలో ఉంది. ఈ 20 నెలల్లో ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేకుండా రైతులు నానా అవస్థలు పడడం జరిగింది. మనందరం కళ్ళారా చూసాం. దీని గురించి చాలాసార్లు కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ మన ఈ యొక్క ఫిబ్రవరిలో మార్చిలో మళ్ళీ మనకి బురకాతులు స్టార్ట్ అయ్యే టైము దగ్గర పడుతూ ఉంది. మేము వయసేది ఒకటే, ఇప్పుడన్నా సరైన మేలుకొని ముందుగానే ధాన్యాల కేంద్రాలను కావచ్చు, గోతాలు కావచ్చు, ఆ యొక్క రైతుకి ఏమేమి మనం చేయాలనుకుంటున్నాం, గిట్టుబాటు ధర అయినా కావచ్చు, దళారీ వ్యవస్థల్ని పూర్తిగా పక్కన పెట్టి గవర్నమెంట్ ద్వారా ప్రోత్సహించి రైతుని ఆదుకోవాలని కూడా మేము అందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే అన్ని రకాలుగా రైతులు నష్టపోయారు. ఈ యొక్క ప్రభుత్వం కూడా పూర్తిగా నిర్లక్ష్యం వస్తూ ఉంది. తదుపరి ఈసారి అయినా కానీ ఈ రైతులు బాగుపడాలని కూడా మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఇప్పుడు కూడా ఎంత చేసినా యూరియా కొరత ఈ యొక్క ప్రభుత్వం తీర్చలేని పరిస్థితిలో ఉంది. అదేమంటే నానో యూరియాని వాడమని చెప్తూ ఉన్నారు. ఆ యొక్క నానో యూరియాని వాడాలనంటే మేము ఒకటే చెప్తూ ఉన్నాం, మీకు ప్రతి ఒక్క గ్రామంలో అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉన్నారు. అసిస్టెంట్ ద్వారా మీరు గ్రామంలో ఒక 10-15 ఎకరాలు గవర్నమెంట్ డెమో తీసుకొని ఆ యొక్క దాన్ని ఉపయోగించి దాన్ని రైతులకి అది అర్థమయ్యేలా ఈ డెమో ఫామ్ ద్వారా ఈల్డింగ్ ఎక్కువ వచ్చింది, మనం యూరియా తగ్గించేవాడాం, ఈ యొక్క పంటను కూడా ఖర్చు తగ్గిందనేది మీరు చూపించగలిగితే ఖచ్చితంగా రైతు వాడతారని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే రైతు ఆల్రెడీ అపోహలో ఉన్నారు. ఇప్పుడు ప్రయోగాలు చేసే పరిస్థితుల్లో రైతు లేడు. ఎందుకంటే గిట్టుబాటు ధర లేక, నాణ్యమైన విత్తనాలు లేక, నాణ్యమైనటువంటి మందులు లేక నానా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నప్పుడు ఈరోజు ఆ రైతుని మనం సాహసం చేయమని చేసే పరిస్థితి లేడు. అందుకని మేము విజ్ఞప్తి చేసేది ఒకటే, మీరే 10-20 ఎకరాలు ఒక్కొక్క ఈ ఊర్లో తీసుకొని చేస్తే దాని ద్వారా ఖచ్చితంగా ఈల్డింగ్ వస్తే అందరూ కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీరు చెప్పిన విధంగానే దాన్ని పాటిస్తారని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇక రైతుల్ని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఆదుకోకపోతే ఈరోజు రైతుల పరిస్థితి చాలా దీనయ్యే పరిస్థితిలో ఉంది. ఇప్పటికే రైతులందరూ కూడా కుటుంబాలు రోడ్డును పడుతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో అనేక రకమైనటువంటి ఆత్మహత్యలు జరిగే పరిస్థితి కూడా ఏర్పడుతుందని కూడా తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఈ యొక్క మనకి కోవూరు నియోజకవర్గంలో అభివృద్ధి గురించి గత ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి పనులే ఈరోజు కూడా సాగుతూ ఉన్నాయి తప్ప కొత్తగా ఏ పని కూడా ఒక నిర్దిష్టమైనటువంటి ఈ పని మేము చేసామనే పరిస్థితిలో ఈ కోవూరు కాన్స్టిట్యున్సీలో లేదు. ముఖ్యంగా నేను తెలియజేసేది ఏంటంటే మన మైపాడ్ రోడ్డు, ఇది గత ప్రభుత్వంలో ముఖ్యంగా ఆ రోజు ఎంపీ అయినటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు చొరవతో, మరి ముఖ్యంగా ఆయన మనకి డిఆర్డిఓగా చైర్మన్గా ఉండే సతీష్ రెడ్డి గారు, వారు మన లేబూర్కి వాళ్ళ యొక్క బంధుత్వం ఉంది, ఆయన ఇక్కడే చదువుకున్నారు. ఆయన ఇద్దరుతో చర్చించి మన ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మన ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఈ యొక్క దాన్ని వాళ్ళతో చర్చించిన తర్వాత, అలాగే ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఈ యొక్క ప్రతిపాదన తీసుకుపోయి ఆ ప్రతిపాదనని సెంట్రల్ గవర్నమెంట్కి రెఫర్ చేసి ఆ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఈ యొక్క శాంక్షన్ అవడం జరిగింది. ఆ రోజు బ్రిడ్జి ఎల్ఎస్లో ఉందని చెప్పినారు. ఎల్ఎస్లో ఉంది బ్రిడ్జి, ఇంకా మేము పిలవలేదని చెప్పినారు. మేము అడిగేది ఒకటే, ఆర్ఎంఎల్ బ్రిడ్జి మీకు అందరూ తెలిసిందే, గత ఎన్నో యాక్సిడెంట్లు జరిగినాయి. మేము దాదాపు 20 నెలల్లో వస్తున్నప్పుడు టెండర్లో మేము మా టైంలోనే శాంక్షన్ అయింది, మా టైంలోనే టెండర్లు అయినాయి, ఫౌండేషన్ స్టోన్ వేసాం. మా టైం బాగలేక మా గవర్నమెంట్ మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మీరు పాలపక్షంలోకి వచ్చారు. ఈ 20 నెలల్లో మీరు టెండర్లు పెట్టాలనే ఉద్దేశం కూడా మీకు లేదు మీకు
లేదు. మేము దాన్ని ప్రశ్నించిన తర్వాతే ఈరోజు మీరు టెండర్ కార్ఫాల్ చేశారు. నాకు తెలిసి ఈరోజు మధ్యాహ్నం నుంచి లోడ్ అవుద్దని చెప్తున్నారు. అడిగితే ఏది టెండరు షెడ్యూల్స్ సిస్టంలో లోడ్ చేస్తున్నాం సార్, 13వ తేదీ వరకు, 13వ తేదీ లాస్ట్ డేట్ అని చెప్పారు. ఏది టెండర్ ప్రక్రియ లాస్ట్ డేట్ అని చెప్పారు. మేము కోరుకునేది ఒకటే, మేము చేస్తే మీరు స్పందించారో లేకపోతే మీరేం మీరు స్పందించారో మాకు అటువంటి ఏం ఇబ్బంది లేదు. మేము కోరుకునేది ఒకటే, దాన్ని ఎంత త్వరగా టెండర్ ప్రక్రియ మొదలైందన్నారు. టెండర్ ప్రక్రియలో టెండర్లు పాస్పేట్ చేయించి తొందరగా దాన్ని పని పూర్తి చేయాలని కూడా మేము కోరుతూ ఉన్నాం. అదొక ఈ యొక్క మా యొక్క హయాంలో శాంక్షన్ అయినటువంటిది. తర్వాత మనకి ముదుర్తిపాలెం కాజ్వే, ఇది కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు మన ఎమ్మెల్యే గారు దాని మీద ఎన్నోసార్లు చొరవ తీసుకొని సీఎం గారిని కలిసి ఆ ప్రపోజల్స్ పెట్టి దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. ఆ వర్క్స్ కూడా టెండర్లు మన హయాంలోనే పూర్తయినాయి. ఆ తర్వాత వర్క్స్ కూడా స్టార్ట్ అయింది. తర్వాత ఒక కొద్ది నెలలు ఆపేరు, గవర్నమెంట్ మారిన తర్వాత ఇప్పుడు కూడా పని జరుగుతూ ఉంది. అది కూడా తర్వాత వెంకటేశ్వరం నుంచి మన పొడుగుపాడు వెంకటేశ్వరం రోడ్డు కూడా, ఇది క్యాజ్వే వచ్చి దాదాపు 92 కోట్లు అండి ఇది. తర్వాత వెంకటేశ్వరం మన పొడుగుపాడుది కూడా ఇంచుమించు 72 కోట్లతో ఆ యొక్క టెండర్లు పిలవడం జరిగింది. రోడ్డు ప్లస్ సెంట్రల్ లైటింగ్ దాదాపు ఇది ప్రసన్న కుమార్ రెడ్డి చొరవతోనే ఇది శాంక్షన్ చేయించారు. ఆ హయాం అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా దీంట్లో ముఖ్య పాత్ర వహించారు. ఆ రోజు ఆయన మంత్రిగా ఉన్నారు. 98% పనులు ఆ హయాంలో పూర్తయినాయి. దాదాపు మొన్న 2-3% పనులు పూర్తి చేసి ఈరోజు మేమే చేసాము సంకల్ప గుద్దుకుంటున్నారు. దాని తర్వాత సంఘం నుండి బుచ్చి వరకు ఈ యొక్క వాటర్ స్క్రీమ్ 80 కోట్లతో ఆ రోజు మా ప్రసన్న కుమార్ రెడ్డి చొరవతోనే ఈ యొక్క ప్రాజెక్టు కూడా రావడం జరిగింది. ఇంటింటికి కూడా బుచ్చిలో ప్రతి ఒక్కరికి కుళాయి ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది, ఇప్పటికీ జరుగుతూ ఉంది. తర్వాత రాజుపాలెం సెంట్రల్ లైటింగ్ కూడా దాదాపు 1.5 కోట్లు పెట్టి అది కూడా పూర్తి చేశారు. ఇవన్నీ కూడా ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆ యొక్క 2019 నుంచి 2024లో శాంక్షన్స్ అయ్యి, టెండర్లు శాంక్షన్స్ అయ్యి, వర్క్లు మొదలయ్యి దాదాపు ఇంచుమించు జరుగుతున్న ప్రాసెస్లు జరుగుతున్న పనులే అవి ఇప్పుడు కంప్లీట్ అవడం జరుగుతూ ఉంది. మేము అడిగేది ఒకటే, మేము చేసినవి మేము చెప్తూ ఉన్నాం. మీరు 20 నెలలు కావస్తుంటే మీరు ఏమి ఒక ప్రణాళికతో ఒక పని ఇది మేము మా యొక్క గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము చేసామని చెప్పే పని ఏదైనా ఉంటే చెప్పండి. ఇంకోటి కూడా నేను చెప్పేది ఒకటే, మేము ఏదో ఒకటి అనుకునేది ఏంటంటే ఏదో విమర్శించాలనో ఏదో వాళ్ళ ప్రభుత్వాన్ని మేమేదో చేయాలని ఆలోచనతో కాదు, ఉన్న వాస్తవాలు చెప్తూ ఉన్నాం. వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారంటే చాలా విచిత్రంగా ఉంది. ఆ యొక్క రోడ్డుకి ఈ మధ్య జరిగిన దాని గురించి మేము పోయాము, చెప్పాము. సరే, దాని పక్క రోజు చేశారు. మీరేం చేస్తున్నారు, మేమేం చేస్తున్నాం, మేము ఆల్రెడీ మేము ఇబ్బందుల్లో మమ్మల్ని ప్రజలు తిరస్కరించి మన ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. 20 నెలల నుంచి మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మీరు పాలకపక్షంలో ఉంటారు. మేము చేసేది ఎందుకనా మేము చేసేది ఏందని మీరేం చేశారంటే మీరేం చేశారు అనేది ఏంది? మీరు చేసిన తప్పు మేము చూపిస్తున్నాము. దాన్ని సరిదిద్దుకోకుండా మీ హయాంలో పడలేదంటే మా హయాంలో పడితే మీ హయాంలో మీరు చెప్పినట్టు ఒక 50-100 కాలు పడిపోవాలన్నా ఏంది మీ ఉద్దేశం? మేము అదే చెప్పేది, మేము చేసిన తప్పులకి మేము ప్రతిపక్షంలో ఉన్నాము, మీరు పాలకపక్షంలో ఉన్నారు. గడిచింది కూడా 2 నెలలు కాదు, 20 నెలలు అవుతా ఉంది. 20 నెలలు అయిన తర్వాత కూడా ఇంకా మా సోది దేనికి? మమ్మల్ని ఎందుకు మీరు ఇంకా మీరేం చేశారు అని అంటారు. పై స్థాయి నుంచి పై నాయకుల నుంచి కింద నాయకుల దాకా ఇదే ఉంటుంది. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ఇంకా 20 నెలలు అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారండి? నాకు ఢిల్లీకి అడుగుతాను. ఏం చెప్పేది అంటే అందుకనే మాకు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. మీకు 144 స్థానాల్లో మీరు కూటమి పక్కన తెలుగుదేశం ప్రభుత్వం పోటీ చేసింది, 130 స్థానాలు మీకు ఇచ్చారు. ఈసారి 1 తీసేస్తే 3 వచ్చేటట్టున్నాయి. మీరు మమ్మల్ని పట్టుకొని ఇదే ఎగ్జాంపుల్గా మీరేం చేశారు అంటే 3 మిగులుతాయి మీకు. అది కాకుండా ఎన్ని వదిలేసి రాబోయే 3 సంవత్సరాల్లో మనం ఏం చేయాలనేది చూడండి. ఒక పెన్షన్ గురించి డబ్బా కొట్టుకుంటూ కూర్చోన్నారు ఇప్పుడు దాకా. అదే సోది. ఏది జనవరి 1 కానీ ఫిబ్రవరి 1 కానీ ఏ ఒకటది వచ్చినా పెన్షన్లు ఏదో ఒక ఉత్సవం లేకుండా ఉంటే ఒక గ్రామోత్సవంలా చేస్తూ ఉన్నారు. నేను అడిగేది ఒకటే, మీరు 20 నెలలు అవుతుంది మీ ప్రభుత్వం వచ్చి. మా ప్రభుత్వంలో వచ్చిన 20 నెలల్లో మేము ఒక గ్రహదేపేట గురించి చెప్తున్నాను. దాదాపు 40 నుంచి 50 పెన్షన్లు 20 నెలలు ఇచ్చాము. మండలం మొత్తం ఎత్తుకుంటే 1500 కొత్త పెన్షన్లు ఇచ్చాము. అప్పుడు 15 రోజులు, నెల రోజులకే పెన్షన్ మంజూరు పెట్టుకునేది. నెలకి అమ్మంగానే ఆ పక్క నెలలోనే వాళ్ళకి వచ్చేవి. ఈరోజు భర్త
చనిపోతే భార్యకి వచ్చే పెన్షన్ తప్పితే ఇక ఏ కొత్త పెన్షన్ ఇచ్చారు చెప్పండి మీరు, నేను అడుగుతా ఉన్నా. ఏమన్నా ఒక కొత్త పెన్షన్ ఇచ్చారా? అదే విడో పెన్షన్ అంటే భర్త చనిపోతే భార్యకి ఇస్తున్నారు అంతే. తర్వాత వికలాంగులకి ఆల్మోస్ట్ ఆల్ కొన్ని కూడా కట్ చేశారు. ఈ కొత్త పెన్షన్లు మీరు మంజూరు చేసి మీరు పండగ చేసుకున్నా దానికి ఒక అర్థం ఉంది, కానీ అసలు ఒక నెంబర్ పెరగలేదండి. నేను అడిగింది ఏంటంటే అదే ఒక నెంబర్ కూడా ఈ మండలంలో ఇన్ని పెన్షన్లు ఇప్పుడు దాదాపు ఉంటే తగ్గాయి కాదు, పెరిగిన దానికి బాలా కాదు. మేమేదో చేసాం డబ్బా కొట్టుకుంటూ ఉన్నారు. ఈ డబ్బాలు మారండి. మేము మాట్లాడేది పూర్తిగా మిమ్మల్ని ఏదో ప్రశ్నించాలని కాదు, మీకు తెలియజేస్తూ ఉన్న మండలంలో అన్ని రకాల, నేను చెప్పేది ఏంటంటే ఒక రైతనే కాదన్న, ఒక రైతు కాదు, ఒక బిల్డర్ కావచ్చు, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి కావచ్చు, ఒక కిరాణా కొట్టు కావచ్చు, అన్ని వర్గాల ప్రజలు చాలా ఇబ్బందికరంలో ఉన్నారు. అన్ని రకాలుగా ఆక్వా అయితే కరెంటు సమస్యలు ఎంత బాధిపారేస్తున్నారు. ట్రాన్స్ఫారాలు కరెంటు బిల్లులు స్టాప్ చేసుకుని కల్చర్ చేయలేని పరిస్థితిలో ట్రాన్స్ఫారాలని బిల్ స్టాప్ పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు ఏదో కల్చర్ చేద్దామని రెన్యూవల్కి పోతే ఒక్కొక్క ట్రాన్స్ఫారానికి 1,50,000 3 లక్షలు 2.5 లక్షలు వేస్తున్నారు. అంటే ఆ రైతు ఒక సంవత్సరం 1.5 సంవత్సరం నుంచి ఆ ట్రాన్స్ఫారం వాడకుండా పక్కన పెట్టేసి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసి కల్చర్ చేద్దామంటే నా దగ్గరే ఉంది 3-4 నెంబర్లు మీకు కూడా ఇస్తాను. 3 సర్వీసులు నాయే ఉంటే జస్ట్ రెన్యూవల్ చేసుకుందామని అడిగితే ఒకదాని 2,80,000, ఒకదాని 3,20,000, ఒకదాని 1,20,000 ఈ ఇంత డబ్బులు గట్టి రెన్యూవల్ చేసుకుని నిజమేనా? రైతు అన్ని రకాలుగా అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మేము కోరేది ఒకటే, ఖచ్చితంగా ప్రభుత్వం అన్ని విధాల రైతులను కావచ్చు, అన్ని రంగాల్లో ఉన్నటువంటి జనాల్ని, అన్ని రంగాల్లో రియల్ ఎస్టేట్ కావచ్చు, అన్ని రంగాల్లో ప్రతి ఒక్కరిని కూడా ఆదుకోవాలని ప్రత్యేకంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మీరు నిర్దిష్టమైనటువంటి పనులు ప్రారంభించి ఈ 3 సంవత్సరాల్లో కోవూరుని ఒక మంచి కోవూరుగా చూడాలని కూడా మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మిమ్మల్ని ఖచ్చితంగా మీరు చేయాలని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు ఆల్రెడీ మనకి కంప్లీట్గానే వ్యవసాయం అంతా నారాత్రంతా అయిపోయిన తర్వాత ఎంత వేస్తున్నారు అని చెప్పేసి ఆల్రెడీ అగ్రికల్చర్ ఉంటుంది. యూరియా షార్టేజ్ వస్తూ ఉంది ఇప్పటికి కూడా. నేను నిన్న మొన్న ఒక చిన్న పనులు నరుకు రూపాయి మామూలుగా బయట సొసైటీల్లో యూరియా వచ్చి 266 రూపాయల లెక్కన యూరియా ఇస్తున్నారు. అదే బయట మార్కెట్లో పోయినప్పుడు సన్న యూరియా వచ్చి 310 రూపాయలు, లావ్ యూరియా వచ్చి 300 లెక్కన అమ్ముతున్నారు. ఏమయ్యా మీరు సొసైటీల్లో ఎందుకు యూరియా తీసుకోవటం లేదు అని ఆ రైతుని అడిగాను. అయ్యా సొసైటీలో కొంతమంది ఉంటున్నారయ్యా, కొంతమంది తీస్తున్నారయ్యా, కొంతమంది తీయటం లేదని చెప్పి అతను అడిగాడు. సొసైటీలో యూరియా సొసైటీలో ఉండే యూరియా ఎక్కడ పోతుందో ఎవరికి మనకు తెలియదు. దాని గురించి దీని మీద కొంచెం అధికారి చర్యలు చేసి రైతులకి సొసైటీల ద్వారా యూరియా అందిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. ఆల్రెడీ మందొచ్చి కొత్తూరు, ఇందుకూరుపేట, జగజయపేట వచ్చి కోకోనెట్గా ప్రకటిస్తున్నారు. మందు ఎక్కువ ఉన్నాయి మనకి. ఈ కోకోనెట్లు ఈ నడం వచ్చి ఒక వైట్ ఫ్లై అని ఒకటి వచ్చింది. ఆల్రెడీ మేము అంబాజీపేట నుంచి వచ్చారు, మీటింగ్ పెట్టారు, మీరు కూడా ఆ రోజు ఉన్నారు. మనకు ఆ రోజు ఒక ల్యాబ్ అడిగాం, నెల్లూరు జిల్లాలోకి ఒక ల్యాబ్ ఇండాయా, ల్యాబ్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి. ఇది వచ్చి తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. అక్కడ సైంటిస్ట్ వచ్చి మీరు కూడా పెట్టుకుంటారు. మనకి ఇక్కడ ల్యాబ్ వసతి ఉంది. ఇక్కడ దానికి సంబంధించిన టెక్నీషియన్స్ లేరు. ఇక్కడ ఆ టెక్నీషియన్స్ కూడా మనకి ఇచ్చినప్పుడు ఇక్కడ మనం ఇక్కడ కోకోనట్ కూడా బాగా డెవలప్ చేసేదానికి ఇబ్బంది పడుతున్నాం. అరిటి వేసుకోమంటున్నారు. అరిటిలో పనామా తెగులు వసతి అని చెప్పి చాలామంది రైతులు అరిటికి ఇంట్లో గిట్టుబాటు ధరగా గమ్ము అయిపోయినారు. మన ఏరియాలో పూర్తిగా పొలం అయిపోతుంది, లేట్ అయిపోతుంది. ఒరేస్తే గిట్టుబాటు ధర లేదు. ఇప్పటికైనా ముందుగానే కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసి ఫిబ్రవరి ఆఖరి నుంచి స్టార్ట్ అవుతాయి మన ఏరియాలో కోతలు. కొనుగోలు కేంద్రాలు ముందుగా ఓపెన్ చేసి గిట్టుబాటు ధర రేటు ఇంత, ఈ రేట్లకి ఇంత ప్రకటించినప్పుడు రైతు కూడా బాగుంటుంది, రైతు కూడా సర్టిఫికేట్ అవుతాడు. దయచేసి దీని మీద కూటమి ప్రభుత్వం రైతుల మీద కొంచెం దృష్టి పెట్టాల్సిందిగా కోరుతున్నాను. మీ తరఫున పార్టీ పెద్ద నాయకుల నుంచి సామాన్య కార్యకర్త వరకు కక్ష సాధింపు చర్యలు తప్ప సంక్షేమం కానీ అభివృద్ధి కార్యక్రమాల వైపు మొగ్గు చూపకుండా ఉండడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇకనైనా మేలుకొని రాష్ట్ర ప్రయోజనాలను దృష్టి పెట్టుకుని మీరు అభివృద్ధి పదంలో నడవాలని మనసారా కోరుకుంటూ ఉన్నాం. మీరు ఎప్పుడైతే ఈ యొక్క కక్షపూరిత రాజకీయాలను పక్కన పెడతారో ఆ రోజు మీరు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి మంచి చేసే విధంగా పయనిస్తారు. అట్లా కాకుండా
ఆయన మీద కక్ష సాధించాలా, ఈయన మీద కక్ష సాధించాలనే గుణాన్ని ఇకనైనా పక్కన పెట్టండి. ఈరోజు రాష్ట్రంలో సంక్షేమం కానీ అభివృద్ధి కానీ శూన్యం. సంక్షేమ కార్యక్రమాలు మేము కోకొల్లగా చేస్తామని ఆ రోజు ప్రజలకు భరోసా ఇచ్చి ఈ 2024లో గెలుపొందడం జరిగింది. కానీ ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు మీరు అమలు చేసినటువంటి దాఖలాలు అయితే లేవు. ఉదాహరణకు సూపర్ 6లో గ్యాస్ పథకాలు అయితే ఏమి, పెన్షన్ పెంచాము అన్నారే కానీ పెన్షన్ పెంచారు. అందులో ఒక్క పెన్షన్ కూడా ఈరోజు 19 నుంచి 24 ఉన్నటువంటి పెన్షన్లను కొన్ని తీసేయడం తప్ప కొత్త పెన్షన్లు ఇచ్చిన దాఖలాలు అయితే జరగలేదు. అలాగే అభివృద్ధి కార్యక్రమాల్లో ఈరోజు మనకు దగ్గరలో ఉన్నటువంటి మన 6వ మైల్ సర్కిల్లో ఒక బ్రిడ్జి ఈ దరిదాపు 2 ఏళ్ల నుంచి మీరు పక్కన పెట్టేసి అక్కడ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నా కానీ దాన్ని చోద్యం చూస్తున్నారు. అన్నగారు చెప్పినట్టు మీరేం చేశారని మా మీద ఇంకా కూడా పడి ఏడుస్తున్నారే తప్ప మీరు చేసేటటువంటి కార్యక్రమాలను మీరు పక్కన పెట్టేశారు. ఇకనైనా మానుకొని రాబోయే రోజుల్లో మీరు అనేక అభివృద్ధి కార్యక్రమాలన్నీ పూర్తి చేసి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలని పూర్తి చేయాలని మనసారా కోరుకుంటూ ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.